నమస్కారం. స్మార్ట్ ఫోన్ దెయ్యం. సరే, కథలోకి వెళ్దామా? అనగనగా ఒక ఊరిలో కిషోరు, అతని భార్య కవిత తమ 5 ఏళ్ల కుమారుడు తేజతో సంతోషంగా జీవించేవారు. కిషోర్ ఒక కంపెనీలో ఉద్యోగి. అతనికి తన ఉద్యోగం అంటే చాలా ఇష్టం. కానీ గత కొన్ని నెలలుగా అతని చేతిలో స్మార్ట్ ఫోన్ తప్ప మరేమీ కనిపించేది కాదు. నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు అతని కళ్ళు ఆ స్క్రీన్ పైనే ఉండేవి. తేజు చాలా చురుకైన పిల్లవాడు. అతను బొమ్మలు గీయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు సాయంత్రం కిషోర్ ఆఫీస్ నుండి రాగానే తేజు ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వెళ్లి తన కొత్త బొమ్మను చూపించడానికి, లేదంటే ఆ రోజు స్కూల్లో జరిగిన సరదా విషయం చెప్పడానికో ప్రయత్నించేవాడు. డాడీ చూడండి, నేను ఏనుగు బొమ్మ గీశాను అని తేజ అరవగానే కిషోర్ మొబైల్ వైపు చూస్తూ, అవునా నాన్న, బాగుంది, కాసేపు ఆగు, ఇది చాలా ముఖ్యమైన మెసేజు అని చెప్పేవాడు. తేజు బాధతో వెనక్కి వెళ్ళిపోయేవాడు. అతని తల్లి కవిత ఈ పరిస్థితిని చూసి బాధపడేది. ఆమె కిషోర్తో, కిషోర్, మీ ఫోనుకు కొంచెం విశ్రాంతి ఇవ్వండి, తేజు మీతో ఆడాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాడు అని చెప్పేది. కిషోర్ చిరాకు పడుతూ, కవిత, ఇది ఆఫీస్ పని, నేను ఇప్పుడే దాని పక్కన పెడితే నా బాధ్యత నేను నిర్లక్ష్యం చేసినట్టు అవుతుంది అనేవాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు తేజు తన మనసులోని బాధనంతా ఒక కాగితంపై బొమ్మ రూపంలో గీశాడు. ఆ బొమ్మలో తండ్రి నిలబడి ఉన్నాడు. కానీ అతని చేతిలో తేజు చెయ్యి పట్టుకోవడానికి బదులు ఒక పెద్ద స్మార్ట్ ఫోన్ ఉంది. ఆ ఫోన్ నుంచి ఒక పెద్ద భయంకరమైన దెయ్యం లాంటి రూపం బయటకు వచ్చి తండ్రిని పూర్తిగా ఆవహించినట్టుగా గీశాడు. తేజు కళ్ళల్లో కన్నీళ్లు బొట్లు బొట్లుగా ఉన్నాయి. ఆ బొమ్మను కిషోర్ తన టేబుల్ పై పెట్టి మెల్లగా వెళ్లి తన తల్లిదండ్రులు ఉన్న ఇంటికి వెళ్లిపోయాడు. ఆ రాత్రి కిషోర్ భోజనం చేస్తూ ఉండగా అతని కన్ను అనుకోకుండా తేజు గీసిన బొమ్మపై పడింది. ఆ బొమ్మలోని స్మార్ట్ ఫోన్ దెయ్యం అతని మనస్సాక్షిని గట్టిగా తట్టింది. తేజు కళ్ళల్లో కన్నీళ్లను చూసి అతని గుండె కదిలిపోయింది. కిషోర్ తన భార్య దగ్గరికి వెళ్లి, కవిత, ఈ రోజు నా కుమారుడు నాకంటే నా ఫోన్నే ఎక్కువ చూస్తున్నాడని బాధపడ్డాడు. నేను నా బాధ్యతను నిర్లక్ష్యం చేయలేదు, కానీ నా కుటుంబ బాధ్యతను నిర్లక్ష్యం చేశాను. ఈ రోజు నుండి సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు నా ఫోన్ను స్విచ్ ఆఫ్ చేస్తాను. ఆ 2 గంటలు కేవలం తేజు కోసమే అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ రోజు నుండి కిషోర్ ఆ 2 గంటలు తేజుతో మాత్రమే గడిపేవాడు. తేజు నవ్వులు సంతోషంతో ఆ ఇల్లు మళ్ళీ కలకలలాడింది. కిషోర్ అర్థం చేసుకున్నాడు, టెక్నాలజీ అనేది సేవకుడిలా ఉండాలి, యజమానిలా కాదు. నీతి, ఇష్టమైన వారితో కేవలం సమయం గడపడం కాదు ముఖ్యం, ఆ సమయంలో వారిపైన పూర్తి ధ్యాస ఉంచడం అసలైన బహుమతి. మీరు కూడా ఈ స్మార్ట్ ఫోన్ దెయ్యం బారిన పడ్డారా? రోజులో ఎంత సమయం మీ కుటుంబం కోసం ఫోనును పక్కన పెడతారో క్రింద కామెంట్లో మీ అనుభవాన్ని పంచుకోండి.